హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పచ్చి రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఒక్క స్పూన్ వేసుకుంటే మొత్తం అన్నం అంతా కలిసిపోతుంది. అంత టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఇది ఇలాగా ఎలా చేసుకోవాలో నేను ఒక హాఫ్ కిలో రొయ్యలతో చేశాను ఫ్రెండ్స్. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకుని ఇలా మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఇందులో ఉండే ఈ నల్లటిది కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక నిమ్మకాయని ఇలాగ హాఫ్ చెక్క వేసుకోండి. ఇలా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పులుపు అనేది రొయ్యలు లాక్కుంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలాగా వీటిని ఈ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కనుక ఫ్రై అయితే రొయ్య అనేది చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం వాటర్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలాగ వీటన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోండి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని ఇలాగా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని వీటిని ఇలా వేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. దాన్ని కూడా ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యల్ని, వాటిని వేసుకోవాలి. వేసుకుని వాటిని కూడా ఇలాగా మనం ఒకసారి ఇలా కలిపితే మసాలాలన్నీ దీనికి పడతాయి. ఇప్పుడు మనం మసాలా చేసుకోవడానికి 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. అలాగే ఒక 3 యాలకులు, నేను ఇక్కడ షాజీరా ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా కనుక వేసుకుని మీరు ఫ్రై చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం రొయ్యలు ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మసాలా చేసాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. చూడండి ఒకసారి మరలా కలుపుకోండి. ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసుకోవాలి. నేను చేసిన క్వాంటిటీ దీనికి సరిగ్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.